గ్రామానికి దూరంగా సెల్ టవర్ను నిర్మించాలని ఓ యువకుడు డిమాండ్ చేశాడు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం నాయనపల్లి గ్రామానికి చెందిన మస్తాన్ జన నివాసానికి దూరంగా సెల్ టవర్ను ఏర్పాటు చేయాలన్నారు. పొత్తపి మస్తాన్ ఆచారి మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో నివాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని, దానిని ఊరికి దూరంగా తరలించాలని అన్నారు. స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరుతున్నాడు. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సెల్ టవర్ నిర్మించడం వల్ల వచ్చే రేడియేషన్ కారణంగా భవిష్యత్తులో చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని సదరు యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నేను సెల్ టవర్ కు వ్యతిరేకం కాదని, నివాస ప్రాంతాల నుంచి దూరంగా నిర్మించాలని ఉన్నతాధికారులను కోరుతున్నానని అన్నారు. ఈ సెల్ టవర్ వ్యతిరేకత కాదు సార్, కొన్ని ఇబ్బందుల కారణం వల్ల మేము ప్లేస్ని మార్చమని కోరుకుంటున్నాము. గ్రామంకి ఇబ్బంది జరుగుతుందని దీన్ని మేము పక్కకి మార్చుకోమని చెప్తున్నాం. వ్యతిరేకత తెలియదు. ఆఫీసర్లందరికీ ధన్యవాదాలు. మాకు సాయం చేయమని గ్రామంలో దీనివల్ల ఇబ్బందుల కారణం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. వాతావరణం సూచనలు కానీ, పొలాలకు కానీ, మనుషులకు కానీ, పిల్లకాయలకు బాగాలేకుండా భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి హెల్త్ పరంగా అయితే క్యాన్సరు కొన్ని ఇబ్బందులని వస్తూ ఉంటాయి సార్. ఇట్లా నీళ్ళని కానీ, వాతావరణ చెట్లు కూడా పెరుగుదల కానీ, మనం తిరిగేదానికి కానీ ఇళ్ళకి సైట్కు దూరంగా ఉంది కాబట్టి దగ్గరగానే ఇప్పుడు దూరం కోరుకుంటున్నాం.